गुरुदेव जय जय गुरुदेव 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 जय जय गुरुदेव नित्य गौर हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल हरि बोल नित्य गौर हरि बोल नित्य गौर सीतानाथ प्रेमानंदे हरि हरि बोल जय ओम विश्वाद परमहंस परवराजिकाचार्य अष्टोत्तर सत्य श्री श्रीमद डिवाइन ग्रेस अभय चरणारविंद भक्तिवेदांत स्वामी श्रील प्रभुपाद की जय जगत गुरु श्रील प्रभुपाद की जय अनंत कोटि वैष्णव वृंद की जय नामाचार्य श्री हरिदास ठाकुर की जय प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौर भक्त वृंद की जय श्री श्री गंगमय यमुनमय की जय श्रीमद भक्तिदेव तुलसीदेव महारानी की जय सामवेद भक्त वृंद की जय हरिनाम संकीर्तन की जय हरे कृष्ण महामंत्र की जय devotees Hare Krishna, devotees Hare Krishna, devotees Hare Krishna, Sri Guru Angaranga, Srila Prabhupada ki jai. Hare Krishna Prabhu, Hare Krishna Mata Ji. Prabhuji, please ask me to Prabhu Sri Prabhupada ki. Balram Purnima Prabhu, related. Prabhu, నిన్న బలరాం పౌర్ణమి బాగా జరిగిందా? బాగా జరిగింది ప్రభు. టెంపుల్కి వెళ్ళాము. శుభం శుభం. అతుల్ కృష్ణ ప్రభు కూడా వచ్చారు ప్రభు. మాయాపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తెలుసు ప్రభు. అతుల్ కృష్ణ ప్రభు యాక్చువల్గా ఆస్ట్రేలియాలో సేవ చేసేవారు. హరిపూర్ ఇక్కడే ఉన్నారు ప్రభు. హైదరాబాద్ ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారా? వెస్టర్న్ బాడీ డివోటీనే కదా ఈయన? వెస్టర్న్ బాడీ డివోటీనేనా? లేదు ప్రభు. అచ్చా, ఈయన ఇండియన్ బాడీ అతుల్ కృష్ణ ప్రభు. ఏంటంటే ఓకే, ఆయన వేరు ఈయన వేరు. ఎందుకంటే మన చాలా ఆయన ఏజ్డే, ఈయన ఏజ్డే. కానీ ఒకరేమో మన అరే ఆ మహారాజ్ పేరు మర్చిపోయాను. వారు మాయాపూర్ దగ్గర కార్ యాక్సిడెంట్లో కాలం చేశారు. వారు తమల్ కృష్ణ మహారాజ్ డిసైపుల్. ఆయన అతుల్ కృష్ణ ప్రభు తమల్ కృష్ణ మహారాజ్ డిసైపుల్. లేదు ఓకే, నేను వారి గురించి మాట్లాడుతూ ఉన్నాను. అవునవును, రైట్ ప్రభు. ఐ అండర్స్టాండ్. చెప్పండి ప్రభు. ఏదో సెలబ్రేషన్ అంతా కూడా బాగా జరుగుతుంది. ఇదిగో మాకు ఒక బంధువుల కార్యక్రమం ఉంది, అక్కడ లేట్ అవుతోంది. ఈరోజు మళ్ళీ ఉదయం ఆ కార్యక్రమం ఉంది. అందుకనే నేను ఈరోజు కాస్త ఉదయం లేట్ అయ్యాను. పర్వాలేదు లేండి ప్రభు. ప్రభు మీకు ఏమైనా డౌట్స్ క్వశ్చన్స్ ఉంటే అది డిస్కస్ చేద్దాం ప్రభు. ప్రైమరీగా కనెక్ట్ టాపిక్ అయినా కాకపోయినా కూడా, ఎందుకంటే ఎక్కువ మంది జాయిన్ అవ్వలేకపోయారు కనుక ఈరోజు. అంటే బలరాముడి విషయంలో కొంచెం క్లారిఫికేషన్ కావాలనిపించింది ప్రభు. తప్పకుండా ప్రభు. దుర్యోధనుడికి అంత సపోర్ట్ చేస్తారు కదా బలరాముల వారు, ఎందుకంటే కృష్ణుడి విషయంలో కూడా అపరాధం చేశాడు, రాయబారానికి వెళ్ళినప్పుడు బంధించాలని కూడా అనుకున్నారు. అంటే ఎన్నో సందర్భాల్లో అలా జరిగినా సరే వీళ్ళు శుద్ధ భక్తులు పాండవుల పట్ల అంత వ్యతిరేకంగా వారు ప్రవర్తించినా సరే బలరాముల వారు ఎందుకు అంత దుర్యోధను పైన కొంచెం ఆప్యాయత, శిష్యుడు అనేటువంటి దీంతో అంత ఎందుకు చూపిస్తారు అనేది కొంచెం బాగా ఎలాబరేట్ గా తెలుసుకోవాలి. తప్పకుండా ప్రభు, తప్పకుండా దీన్ని డీటెయిల్డ్ గా చర్చిద్దాం మనం. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 ఓం అజ్ఞానగ్రంథస్య జ్ఞానాంజనశ్లాకయా చక్షురున్మిళితమేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపక నమః దదాతి స్వపదార్థికం. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి గ్రామిణే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశదారుడే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरद्वीसे नमः. नमो ब्राह्मणे देवे गो ब्राह्मणे हिताय च जगदिताय कृष्णाय गोविंदाय नमो नमः.
जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कंचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् मुखं करोतु वाचालं भङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यईश्वरं वन्देऽहं श्रीगुरों श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश श्रीरूपं सागरजातं सागररघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपदान् सागररहिता श्री विशाखान्वितांश्च हरि ओं तत्सत् బలరాముల వారి పేర్లతో ప్రారంభిద్దాం ప్రభు. ఇంకొక చిన్న అడిషనల్ గా ఒక క్వశ్చన్ లో పార్ట్ గానే కనెక్టెడ్ గా ఇంకా 2 పార్ట్స్ యాడ్ చేస్తున్నారు, దాన్ని మీరు కనెక్ట్ చేసి చేయండి ప్రభు. చెప్పండి. 2 సందర్భాల్లో యశోదమాత దామోదరులో జరిగిన సందర్భంలో కట్టేసినప్పుడు కూడా బలరాముల వారు అసలు ఒప్పుకోరు, భరించలేరు కూడా. తర్వాత చూసి ఎవరు నేను కట్టేసి అంత ధైర్యం ఎవరు అన్నట్టుగా మాట్లాడతారు, అంటే ఒప్పుకోలేరు. తర్వాత రోమహర్షణ విషయానికి వచ్చేసరికి కూడా ఇంకొక సందర్భంలో అది కూడా ఆయన అహంకారాన్ని అసలు ఏమాత్రం కూడా ఒప్పుకోకుండా ఈవెన్ గడ్డిపోరకతో అతన్ని చంపేస్తారు. అటువంటి బలరాముల వారు ఎందుకనేది దీని కనెక్టివిటీగా క్వశ్చన్. తప్పకుండా బల రామ, బల దేవ, బల భద్ర, వారికి 3 పేర్లు ఉన్నాయి, అవునా? బల అంటే శక్తి, రామ అంటే ఆనందం. బల అంటే శక్తి, దేవ అంటే దైవత్వంతో కూడుకున్నటువంటి శక్తి స్వరూపం. బల భద్ర అంటే తన బలంతో ఇంకొకళ్ళని సరైన మార్గంలో పెట్టగలిగినటువంటిది, భద్రత చెప్పగలిగినటువంటి వారు. బలభద్ర అంటే తన బలంతో రక్షణ కల్పించగలిగినటువంటి వారు, అవునా? ఇప్పుడు భద్రాదేవి అని అమ్మవారు అన్నామంటే ఆవిడ రక్షకురాలు కూడా. ఈ లోకంలో మనం బ్రతకడానికి అవకాశం ఇస్తున్నటువంటి ప్రకృతి పార్వతిగా రక్షకురాలు ఆవిడ. అదే దుర్గాదేవిగా శిక్షించేది ఆవిడే. చూస్తున్నారా? అలాగే ఇక్కడ భద్ర శబ్దానికి 2 అర్థాలు ఉన్నాయి. ఇది మన ఇస్కాన్లో డిస్కస్ చేయం, కానీ ఇవి సంస్కృత మూలాలు ఇవి. రైట్ ప్రభు? ఓకే. నౌ ఇక్కడ మీరు చూసారంటే ఆయన బల రామ తత్వాన్ని భౌతికంగా కాకుండా భౌతికంలో ఆధ్యాత్మికత గురించి చర్చించుకుందాం. ఇప్పుడు మీరు సృష్టి మూలం చూశారంటే మన భూమండలం చూస్తే కిందన ఆదిశేషుడు భూమండలాన్ని మోస్తున్నాడు, అవునా? వారి తలలపైన కూర్చుని అనంతశేష రూపంలో బ్రహ్మకుమారులు 4గురికి కూడా శ్రీమద్ భాగవతాన్ని నేర్పిస్తున్నటువంటి వారెవరు? అనంతశేషుడు, అవునా? అక్కడ వారి బల రామ తత్వం కనబడుతోంది మనకి, అవునా కాదు? గురుతత్వం కనబడుతుంది. గురుతత్వమే కాదు, బలతత్వం కూడా. భూమండలాన్ని మోస్తున్నటువంటి బలతత్వం ఉంది కదా, విశ్వానంతా మోస్తున్న బలతత్వం ఉంది, ప్లస్ గురుతత్వం, 2 కనబడుతున్నాయి. ఇప్పుడు అదే ఆధ్యాత్మికానికి పూర్తిగా వెళ్ళాం. సారీ, ఏదో అడుగుతున్నాను. ఇది ఆధ్యాత్మికానికి పూర్తిగా వెళ్ళామనుకోండి, రైట్? స్వామివారి యొక్క ప్రతిరూపమైనటువంటి ఈయన భావం ఎలా ఉంది? సేవక భగవంత భావం. సేవక భగవంతుడు ఆయన, అవునా? సేవక భగవంతుడు అని ఆయన ఎందుకయ్యారయ్యా అంటే ఆయన తాలూకు ఆలోచన ఆయనకున్నా కూడా స్వామివారు ఒక రకమైన నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడిపోతారు ఈయన, అవునా? ఉదాహరణకి సుభద్రాదేవి అపహరణం. అర్జునుడికి అడ్వైస్ ఇచ్చింది స్వామివారు, ఎత్తుకుపోయింది అర్జునుడు. ఈయన అర్జునుడితో యుద్ధానికి వెళ్ళాలంటే మీరు వెళ్ళి అతనితో ఓడిపోతే మా పరుగు దక్కుతుందా అంటారు ఈయన, స్వామివారు.
అనంగానే బలరాముల వారు సరే అతను చెప్పినట్టే చేద్దాం వెనక్కి తగ్గుతారా లేదా? రైట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే భగవద్గీతలో స్వామివారు చెప్తున్నారు, సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. రైట్. ఆ సేవక భగవంతుడిగా ఆ సమత్వాన్ని చూపిస్తున్నారు బలరామదేవుల వారు. హరే కృష్ణ. సమత్వం అంటే ఇక్కడ దుర్యోధనుడికి కూడా సమానంగానే ఆలోచిస్తున్నారు, తేడా లేదు. దుర్యోధనుడికి కూడా శ్రీకృష్ణ భగవానుడితో సత్సంబంధాన్ని ఏర్పరిచి అతనికి అవకాశం ఇచ్చేటువంటి సమానత్వం. హరే కృష్ణకు చూస్తున్నారా? ఆయన దుర్యోధనుడికి ఇచ్చి వివాహం చేయడానికి ఎందుకు సిద్ధపడ్డారు? దుర్యోధనుడు అడిగితే కేవలం తన ప్రియశిష్యుడనే కాదు, నేను స్వామివారితో సత్సంబంధం కలిగితే మార్పుకు అవకాశం ఉంది గనక. అయితే స్వామివారు నిర్ణయించుకున్నారు భగవద్గీతను మనకు నేర్పించాలని, ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం జరగాలని నిశ్చయించుకున్నారు. అందుకని వారి నిర్ణయానికి మళ్ళీ బలరామదేవుల వారు కట్టుబడిపోయారు. చూస్తున్నారా? తేడా చూస్తున్నారు కదా? రైట్. ఇక ముఖ్యమైన విషయం ఏమిటయ్యా అంటే వారి తత్వం అంతా ఎలా ఉంటుందయ్యా అంటే శ్రీకృష్ణుల వారికి నచ్చినటువంటిదైతే అదే ముఖ్యము, నాకు నచ్చింది కాదు అనేటువంటి సేవాతత్వం. ఉదాహరణకి శ్రీకృష్ణుల వారు మన రుక్మిణీదేవి అన్నగారు రుక్మణి ఏం చేశారు? రైట్. రుక్మిణీదేవి అప్పుడు బాధపడుతూ ఉంటే వచ్చి ఆవిడకి నచ్చ చెప్పింది ఎవరు? చూస్తున్నారా? కాబట్టి ఇక్కడ వారిని ఎలా అర్థం చేసుకోవాలయ్యా అంటే తన సేవక భగవంతుడైనటువంటి ఆయన స్వామివారి సేవలో ప్రతి జీవికి మార్గదర్శనం చేయాలనేటువంటి గురుతత్వంతో కొన్ని నిర్ణయాలు తీసుకున్నా భగవంతుడైనటువంటి స్వామివారి నిర్ణయానికి చిట్ట చివరగా కట్టుబడిపోయి ఉంటారు. ఇంకొక గొప్ప ఉదాహరణ, యుద్ధం చెయ్యొద్దు, మీరిద్దరు అన్నదమ్ముల మధ్యన యుద్ధం మంచిది కాదు అని వాళ్ళకి చెప్పిన తర్వాత రోమహర్షణ మహాముని వధ జరుగుతుంది వీరి చేతుల ద్వారా. అవునా కాదా? రోమహర్షణ మహాముని వధ జరిగిన తర్వాత దాని ప్రాయశ్చిత్తం కోసం ఈయన యుద్ధంలో భాగం పాలు పంచుకోకుండా ఏం చేస్తారు? ఈయన తీర్థయాత్రలకు వెళ్ళారు. తీర్థయాత్రల నుంచి తిరిగి ఎప్పుడు వచ్చారు? భీముడు దుర్యోధనుల మధ్యన గదాయుద్ధం జరిగేటప్పుడు. అవునా? వచ్చి భీముడు దుర్యోధనుడి తొడల మీద కొట్టినప్పుడు ఆయన తన వ్యతిరేకత చూపిస్తే శ్రీకృష్ణుడు వారు ఏమన్నారు? మీ యుద్ధంలో పాలు పంచుకోకుండా మీరు వెళ్ళిపోయారు, ఇప్పుడు వచ్చి మీ నిర్ణయాలు చెప్పద్దు, జరిగినవన్నీ మీకు తెలియదు అని గట్టిగా మాట్లాడతారు శ్రీకృష్ణుల వారు బలరామదేవులతో. అప్పుడు ఆయన ఏమైనా వ్యతిరేకించారా శ్రీకృష్ణుల వారిని? కదిలి వెళ్ళిపోయారు. అంటే వాలిడ్ రీజన్స్ చెప్పారు కాబట్టి యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఆ తొడలు విరగొట్టినప్పుడు అది అధర్మం అని చెప్పేసి యుద్ధ నియమం కాదని చెప్పేసి అంత వ్యతిరేకించిన బలరాముల వారు అంతకుముందు దుర్యోధను ఎన్ని రకాల వ్యతిరేకంగా చేసినా ఎందుకు పక్షపాతం అంటే తన ప్రియ శిష్యుడు అనేటువంటి భావాన్ని అలాగే కొనసాగించాడు? ప్రియ శిష్యుడు గాని ఆయనకి మంచి చెడు చెప్తూనే ఉన్నారు. మీరు చూశారంటే అన్నదమ్ముల మధ్యన వైరం మంచిది కాదు, దానిని సమసిపోయేలా చూసుకొని అనేక చోట్ల చెప్తారు. శ్రీమద్ మహాభారతంలోనే ఇది ఉంది. హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు శిష్యుడు చెడ్డవాడైనా గురువు వదలడు ప్రభు శిష్యుణ్ణి. హరే కృష్ణ ప్రభు. మార్గదర్శనం చేయడానికే ప్రయత్నిస్తారు కానీ వదలరు. శిష్యుడు గురువును వదులుతాడేమో కానీ గురువు శిష్యుడిని వదలడు.
ఆ గురుతత్వాన్ని ఆయన చూపిస్తున్నారు. చూస్తున్నారా? ఇక్కడ ఈ గురుతత్వంలో శిష్యుడికి గురి ఉందా లేదా అనేదే ప్రశ్న గాని, గురువుకి శిష్యుడి పైన గురి ఉందా లేదా అనేటువంటి ప్రశ్నకి తావు లేదు. గురువుకి ఎప్పుడూ శిష్యుడి మీద దృష్టి ఉంటూనే ఉంటుంది. ఆ గురువాజ్ఞని ఆచరించడం ఆచరించకపోవడం అనేటువంటి నీరసత్వం అలసత్వం శిష్యుడికే ఉంటాయి. తేడా చూస్తున్నారు కదా. కాబట్టి బలరామదేవులు వారు ఎప్పుడూ కూడా గురితో దుర్యోధనుడిని ఎప్పటికైనా కూడా, ఇప్పుడు ఉదాహరణ తీసుకున్నారనుకోండి, స్వామివారిని బంధించాలని దుర్యోధనుడు చూశాడు, అవునా? స్వామివారు పాక్షిక విశ్వరూపాన్ని చూపించారు ఆ హస్తినాపుర సభలో, అవునా? బలరామదేవుల వారు తనే గనక హస్తినాపురాన్ని నాశనం చేయదలుచుకుంటే ఎంతసేపు చెప్పండి? నాగలితో మొత్తం హస్తినాపురాన్ని లాగితే భీష్మదేవుల వారి దగ్గర నుండి అందరూ వచ్చి కాళ్ళ వేళ పడ్డారా లేదా? మరి అటువంటి బలరామదేవుల వారు శ్రీకృష్ణుల వారి అరెస్ట్ జరిగితే ఎందుకు రియాక్ట్ కాలేదు? హరే కృష్ణ. ఆయన తీర్థయాత్రలో ఉన్నారా, ఎక్కడున్నారో అది కాదు. ఆయనకు సమాచారం అందితే తిరగబడి వీళ్ళని కూడా 4 చంపి తీర్థయాత్రకి ఎట్లా ఉండొచ్చు కదా. ఇటు పాండవ సేన కానీ అటు కౌరవ సేన కానీ నిలబడి గడికి ఉండేవాడు బలరామదేవుల వారి ముందర. కానీ స్వామివారు తను రచించదలుచుకున్నటువంటి లీల రచిస్తున్నారు గనక దానిలో అంతరాయం కలగకుండా ఈయన దూరంగా ఉన్నారు. చూస్తున్నారా? ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటయ్యా అంటే, బలరామదేవుల వారి తత్వం ఎలాంటిదయ్యా అంటే, భగవత్ సేవలో రమం అంటే ఆనందం, మార్గదర్శకంలో బలం. హరే కృష్ణ. తేడా చూస్తున్నారా? ఇటువంటి తత్వం ఉంది గనకే ఆయన ఏ క్షణం ఏం చేస్తారో మనం చెప్పలేని పరిస్థితి. అది సామాన్య మానవుడి తర్కానికి అర్థం కాదు. బియాండ్ లాజిక్ అండ్ రీజనింగ్, అవునా? అందుకనే అవధూత. ఎవరి యొక్క ప్రవర్తన అయితే వారికి తప్పితే, స్వామి వారికి తప్పితే మిగిలిన ఎవరికి అర్థం కాదో వారే అవధూత. ఎస్ ప్రభు. మీ ప్రశ్నలన్నిటికీ కలిపి సమాధానం దొరికిందా? ఇంకొక సేవక భగవానుడిగా ఉన్న ఆ బలరాముల వారు బ్రహ్మ విమోహన సమయంలో ముందుగా అక్కడ ఉండరు. కానీ ఆ సంవత్సరం పాటు ముందుగా ఎందుకు గుర్తించలేకపోతారు? తర్వాత మళ్ళీ కృష్ణ వారిని అడుగుతారు కదా, ఇది నువ్వే కృష్ణ, నీళ్ళు ఇదంతా అని చెప్పేసి చివరిలో ఆప్యాయత విషయంలో వీటన్నిటిలో కానీ, తల్లిదండ్రులు చూపించే వాత్సల్య విషయంలో కానీ, ఆవులు చూపే ప్రేమ విషయంలో కానీ డౌట్ వచ్చేసి లేదు ఇదంతా కృష్ణుడి లీల అని చెప్పేసి చివరిలో అనిపిస్తుంది. బలరాముల వారు కూడా ఒక రకంగా విమోహానికి గురయ్యారు అనేది ఒకసారి విన్నాను ప్రభు, అది క్లారిటీ లేదు ప్రభు నాకైతే. ఎందుకు స్వామివారు చెప్పినట్టుగా మతః స్మృతి జ్ఞానం అపోహనం. స్వామివారు ఏం చూపిస్తున్నారయ్యా అంటే, నేను పరమ పురుషుణ్ణి, నా నిర్ణయం ఆధారంగానే సర్వం నడుస్తుంది. బలరాముల వారికి కూడా సమ్మోహనం జరిగేటువంటి లీలా ప్రభావం, లీలాశక్తి ప్రభావం నా దగ్గర ఉంది. స్వ అంశ అయిన బలరాముల వారి ద్వారా ఎంత సృష్టి జరుగుతున్నా సరే ఆయన పైన కూడా స్వామివారి యొక్క లీలా ప్రభావం వల్ల విమోహానికి గురి అవ్వవలసి వచ్చింది. ఎందుకంటే ఈ లీలలో
బ్రహ్మదేవుల వారికి ఏం చూపించారంటే ఆయన ఒక్కరికి విమోహనం కాదు, సర్వ కారణానికి విమోహనమే. ఎందుకంటే సర్వకారణుడు ఆయన కాబట్టి. అంటే బలరాముల వారికి కృష్ణుడికి తేడా లేదు, ఆయన ఎంత శక్తిలో ఈయనకు అన్ని ఉన్నాయి, ఆయనకి తేడా లేదనేది కూడా ఉంది కదా ప్రభు. తేడా లేదు, కానీ తేడా లేకపోయినా ఉన్నటువంటి తేడా ఏంటంటే ఈయన మాత్రమే పరమ పురుషుడు. ఓకే, ఎస్ ప్రభు. ప్రైమరీ ఎక్స్పాన్షన్ కాబట్టి ఆయన సరే ఆయన కంట్రోల్లోనే ఉంటాయి ఇవన్నీ కూడా, అన్ని చేయడం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఆ స్వాంశ అయినా కూడా స్వ అంశ కదా, స్వాంశ అయినా కూడా అంశ అంశే మూలం మూలమే. ఎస్ ప్రభు. హరి కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామం. మంది భక్తులు గనక ఈరోజు ప్రశ్నలు సమాధానాలు చేస్తున్నాం. దాంట్లో బలరామదేవుల వారి గురించి ప్రశ్న అడిగారు రామకృష్ణ ప్రభు, దాన్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఓకే ఓకే, సారీ ప్రభు, లేట్ గా జాయిన్ అయ్యాను, ట్రావెల్ చేస్తున్నాను. తెలుసు, చాలా థ్యాంక్స్. అయ్యో థ్యాంక్ యూ ప్రభు. నేను యాక్చువల్ గా మన డిస్క్రిప్షన్ లో వేరే లింక్ ఉంది ప్రభుజీ, అది ట్రై చేస్తున్నాను. సో ఎందుకు రావట్లేదని మళ్ళా ఈ లింక్ కనెక్ట్ అయ్యాను. డిస్క్రిప్షన్ లో వేరే లింక్ పడిందా? వేరే లింక్ పడింది. ఓకే, యా యా, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ప్రాబ్లీ మన శ్యాము ప్రభు పెట్టేటప్పుడు వేరే లింక్ ఏదైనా, ఎందుకంటే మల్టిపుల్ గ్రూప్స్ ఉన్నాయి, ఆ వేరే గ్రూప్ లింక్ ఏదో ఇక్కడ పెట్టుకుంటాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అది నేను ఫిక్స్ చేస్తాను. ఓకే, హరే హరే. మీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా హరి కృష్ణ ప్రభు? ప్రభుజీ, నాకు చాంటింగ్ మీద ఇంకా ఫోకస్ పెరగాలని ఉంది ప్రభు. ఒక్కొక్కసారి బిజీ స్కెడ్యూల్లో 16 రౌండ్స్ అయితే చేస్తాను కానీ, బట్ ఫోకస్ అంటే మెకానికల్ గా అయిపోతుందని అనిపిస్తుంది నాకు. సో దానికల్లా ఏం చేసుకుంటే, అంటే అసోసియేషన్ అంటే టెంపుల్ అసోసియేషన్ లేకపోవడం వల్ల ఏమో అని ఒక చిన్న డౌట్ ఉంది నాకు. ఒకసారి మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చో చెప్పండి. ఎస్ ప్రభు, ఎస్ ప్రభు. మిర్యాలగూడలో మన మందిరం లేదా? లేదు ప్రభుజీ. లేదు. భక్తులు ఉన్నారా? భక్తులు ఉన్నారు, వాళ్ళు కూడా కొత్త వాళ్ళు. కైండ్ ఆఫ్ బిఐ అని విన్నారా ప్రభుజీ? భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్. అవునవును, భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ తెలుసు, మహారాజు వాళ్ళు పెట్టింది. కరెక్ట్, వాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు ఉన్నట్టు చూశాను ప్రభుజీ నేను. ఆ తర్వాత రీసెంట్ గా అబెట్స్ టెంపుల్ లో వాళ్ళు కూడా ఏమైనా సెంటర్ స్టార్ట్ చేద్దామా అని అడుగుతున్నారు. మరి నాకు తెలియలేదు, నేను మిమ్మల్ని ఎలా సలహా తీసుకుందాం అనుకున్నాను. మరి బిఐ వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు, మరి వాళ్ళతో కొలాబరేట్ చేసుకోవచ్చా అని అడిగాను. అడిగితే లేదు, వాళ్ళతో కాకుండానే చేయాలి, వాళ్ళు మనం కలవలేము అన్నట్టు చెప్పారు. నాకు అలానే అర్థమైంది. మరి కొంత దాంట్లో తేడాలు ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు నేనేం చెప్తానంటే, పోనీ ఒక పని చేద్దాం రామకృష్ణ ప్రభు, మనం ఈ కార్యక్రమంలో ఒక మాల కలిసి చేద్దామా అందరం? ప్రభు వచ్చేసారి నుండి ఏం చేద్దామంటే హరికృష్ణ ప్రభు, సామూహికంగా అందరం కలిసి ఒక మాల జపం చేద్దాం. రైట్ ప్రభు? దానివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, మీకు జపంలో కూడా మీకు అసోసియేషన్ అనేది వర్చువల్ గా దొరుకుతుంది. ఎస్ ప్రభు. మీ మేజర్ ప్రాబ్లం ఏంటంటే మీకు ఆ అసోసియేషన్ లేకపోవడం. నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రభుపాద గారి హరే కృష్ణ మహామంత్రాన్ని పెట్టుకోండి, వారితో పాటు జపం చెయ్యండి మిగిలిన రోజులన్నీ కూడా. కానీ మీరు ఉచ్చరిస్తున్న మహామంత్రాన్ని వినడానికి ప్రయత్నించండి. మీకు అర్థమవుతుంది కదా? ప్రభుపాద గారి మహామంత్రం కాదు, మీ మహామంత్రాన్ని మీరు వినండి. బట్ వారి మహామంత్రం ఎందుకయ్యా అంటే, మనస్సు పారిపోతే వెనక్కి తీసుకురావడానికి వారి గొంతు మనకి గుర్తు చేస్తుంది, వారి సాంగత్యం.
ఎస్ ప్రభు. ప్రభుజీ ఇంకొక ప్రశ్న. ఇప్పుడు ఇంకొక మాట చెప్తాను, ఆ తర్వాత దానికి వెళ్దాం. రెండవది ఏంటంటే హరే హరే అనేటువంటి ఆఖరి 2 పదాల మీద ప్రతి మంత్రంలోనూ ఫోకస్ పెట్టండి. అప్పుడు ఏమవుతుందో మెల్లిమెల్లిగా మైండ్ వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది. మీరు ఒక 6 నెలల్లో మైండ్ కాస్త దారి తప్పడం తగ్గడం చూస్తారు మీ అందరినీ. రైట్, ఆఖరి 2 పదాలు హరే కృష్ణ 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 హరే హరే సరిగ్గా పలుకుతున్నానా అని చూసుకోండి. అలాగే హరే రామ 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 హరే హరే. ఆ లాస్ట్ 2 పదాలే మనం మింగేస్తాం జనరల్గా. అది మింగకుండా పలుకుతున్నాము అనే ఫోకస్ మీరు పెట్టుకున్నారంటే, ఇప్పుడు స్వామివారి మీద ధ్యానం కాదు ఫోకస్, మింగకుండా పలకడం అనే ఫోకస్. దానితో మెల్లిమెల్లిగా ఆ మంత్రాన్ని శ్రవణం చేయడం అనేటువంటి ఫోకస్ పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. అదేదో 1 రోజులో దొరుకుతుంది 2 రోజుల్లో దొరుకుతుంది చెప్పను, బట్ 6 months. మార్క్ మై వర్డ్, మనం 10th August మాట్లాడుతున్నాం ఈరోజు. రైట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. మీరు ఫిబ్రవరి 10th నాడు మళ్ళీ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఫిబ్రవరి మీకు చెప్పాలి ఎలా ఉంది. నెక్స్ట్ ఫిబ్రవరి మన సండే ఏ రోజు వస్తుందో చూసుకుందాం, చెప్తాను. ఆ డేట్ కూడా ఈరోజే మాట్లాడుతున్నాం. సండే వచ్చి 15th ఫిబ్రవరి. కరెక్ట్గా మిడిల్ ఆఫ్ ఫిబ్రవరి మనం డిస్కస్ చేద్దాం. మీకు తేడా తెలుసు. రైట్, తర్వాత మీకే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనం టువర్డ్స్ అగైన్ నవంబర్ మిడిల్లో మళ్ళీ ఒకసారి క్యాచ్అప్ అవుతాం. ఈ ప్రాక్టీస్ మాత్రం చేయండి. ప్రభుపాద్ గారిని పెట్టుకోండి, కానీ ఫోకస్ ఆన్ లిస్నింగ్ టు యువర్ మంత్ర. షూర్. నెక్స్ట్ మీరు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే ప్రభుజీ ఒక్కొక్కసారి ఏం చేస్తున్నా అంటే ప్రభుజీ ఇట్లా డైవర్ట్ అవుతున్నప్పుడు ఏదో ఒక లెక్చర్ పెట్టుకుంటాను ప్రభుజీ. అప్పుడు ఏంటంటే అట్లీస్ట్ ఫోకస్ మారుతుంది అనుకున్నప్పుడు, అంటే లెక్చర్ వింటూ చేస్తాం అనేది కరెక్టా కాదు అనేది నాకు అర్థం కాలేదు. కాదు, ఫోకస్ మహామంత్రం మీదే ఉండాలి. అందుకని ప్రభుపాద గారి మహామంత్రమే పెట్టుకోమన్నా. ఓకే ప్రభుజీ, అండర్స్టాండ్. ఇంకొక కీర్తన కాదు, ఇంకొక లెక్చర్ కాదు. లేదంటే చాలా మంది జపం చేస్తూ భగవద్గీత చదువుతారు. ప్రభు ఒక్కటి ఆలోచించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని స్వామివారి నామాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు స్వామివారిని ఏమంటున్నాం? అమ్మవారు స్వామివారు నాకు మీ సేవను ప్రసాదించండి అని వేడుకుంటున్నాం. నామరూపంలో స్వామివారు నా దగ్గరకు వస్తూ ఉంటే ఆయన్ని కాదని నేను మీ సేవే కనుక వేరే చేస్తాను, మిమ్మల్ని కాదు అన్నట్టు కాదండి. ఇప్పుడు ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి, మీకోసమే వంట చేస్తున్నాను కాబట్టి మిమ్మల్ని పట్టించుకున్నట్టే బాగుంటుందా? అలాంటిదే ఇది కూడా. ఎందుకంటే ఆ మహామంత్రాన్ని జపం చేస్తే స్వామివారి నాలుక మీద నాట్యం చేస్తున్నారు కదా. రైట్, ఆ రుచిని ఆస్వాదించకుండా వేరే రుచిని ఎందుకు ఆస్వాదించాలి? అది వారి పాదధూళిని ఆస్వాదించాలంటే ఆఖరి 2 హరే శబ్దాల మీద ఫోకస్ చేయాలి. రామకృష్ణ ప్రభు, రమామాతాజీ, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ. హరే కృష్ణ శ్యాము ప్రభు. ప్రభు హరికృష్ణ ప్రభు ఏమంటున్నారంటే, ఈ లింక్ కాకుండా వేరే ఏదో లింక్ వస్తోంది మన గ్రూప్ లో పిన్ అయింది అన్నారు. ఒకసారి మన ఇద్దరం చూద్దాం ప్రభు. సరే ప్రభు. అది ఏమైంది, ఏ లింక్ నైనా కరెక్ట్ చేయాలని చూద్దాం. పిన్ అయింది కరెక్టే ఉంది ప్రభుజీ. డిస్క్రిప్షన్, గ్రూప్ డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఉంది, ఆ లింక్ వేరే లింక్ ఉంది. అచ్చా, గ్రూప్ డిస్క్రిప్షన్ లో లింక్ తప్పుందా? ఓకే, అయితే పిన్ అయిన లింక్ కరెక్ట్ ఉంటే దాన్నే గ్రూప్ డిస్క్రిప్షన్ లో కూడా పెట్టేస్తాను. శ్యాము ప్రభు ఒకసారి చూసేసుకోగలుగుతారా? థ్యాంక్స్ ప్రభు, థ్యాంక్స్. ఈ రోజు భక్తులు ఎక్కువ రాలేదు, కానీ ప్రశ్నలు అడుగుతూ ఉంటే సమాధానాలు చెప్తాం.
రామకృష్ణ ప్రభు బలరామదేవుల వారి గురించి అడిగారు, అది డిస్కస్ చేసాం. ఆ తర్వాత హరికృష్ణ ప్రభు చాంటింగ్ గురించి అడిగారు, అది డిస్కస్ చేసాం. శ్యాము ప్రభు మీకేమైనా ప్రశ్న ఉంటే ఏదైనా సరే అడగండి. ప్రస్తుతం లేదు ప్రభు ప్రశ్న. సారీ ప్రభు, నేను లేట్ గా జాయిన్ అయ్యాను. ఏం పర్వాలేదు, నో ప్రాబ్లం. రామకృష్ణ ప్రభు ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా మీకు? ఓకే, లేవన్నమాట. హరికృష్ణ ప్రభు మీ ప్రశ్నలు కూడా సమాధానం దొరికింది కదా? దొరికింది. ఓకే, అయితే ఇంకా ఈరోజు అధ్యయనాన్ని ఇక్కడ ఆపుదాము. మనం మళ్ళీ హరికృష్ణ ప్రభు బలరాముల వారి గురుతత్వం గురించి కొంచెం ఎలాబరేట్ చేయండి. గురుతత్వం గురించి ఆది గురువుగా అంటే మనం మామూలుగా కృష్ణం అంటే జగద్గురు అనేది వర్డ్ కూడా ఉంటుంది కదా, అది బలరాముల వారిని కనెక్ట్ చేస్తూ ఎలా అనేది కొంచెం ఎలాబరేట్ చేయండి. జగద్గురువు శ్రీకృష్ణ వారే, కానీ ఆది గురువు బలరామదేవుల వారు. ఆది గురువు ఆయన ఎందుకు బలరామదేవుల వారు అయ్యారు? రామకృష్ణ ప్రభు ఇందాకలే కొద్దిసేపటి క్రితం డిస్కస్ చేశాం కదా, అనంతశేషుడై ఆయన ఈ భూమండలాన్ని మొత్తాన్ని మోస్తూ ఉన్నారు. అవునా? ఈ భూమండలం మొత్తం మోస్తున్నటువంటి ఆయన ఆ శిరస్సుల పైన కూర్చొని నలుగురు బ్రహ్మకుమారులకి, అంటే సనాతన సనంద కుమారులకి నలుగురికి స్వామివారి యొక్క భాగవత లీలని ఆయనే నేర్పిస్తున్నారు. ఎందుకు? అనంత శిరస్సులతో స్వామివారి యొక్క నిత్య సంకీర్తనం చేస్తూ కూడా వారి అనుభూతిని పొందుతున్నటువంటి వారు, కొత్త అనుభూతుల్ని పొందుతున్నటువంటి వారు ఎవరయ్యా అంటే అనంతశేష రూపంలో బలరామదేవుల వారు. అవునా? అందుకనే వారు భాగవతం నేర్పిస్తున్నారు. ఇప్పుడు మీరు చూశారంటే ఈ నలుగురు బ్రహ్మకుమారులు స్వామివారిని ప్రత్యక్షంగా చూసినా కూడా వారికి భాగవత తత్వాన్ని నేర్పించింది మాత్రమే అనంతశేషుల వారే. వారి నుండి మళ్ళీ నారదుల వారు శ్రీమద్ భాగవతాన్ని నేర్చుకున్నారు. నలుగురు బ్రహ్మకుమారుల దగ్గర నుండి తపస్సు చేసి నారదుల వారు భాగవతం నేర్చుకున్నారు. దానిని వ్యాసదేవుల వారికి నేర్పించారు. చూస్తున్నారా? ఇదే భాగవతాన్ని మళ్ళీ జనర్లోకానికి వెళ్ళి ఈ నలుగురు బ్రహ్మకుమారులు అక్కడ జనర్లోకంలో ఉండేటువంటి గొప్ప వాసులందరికీ కూడా ఈ భాగవత అధ్యయనం చేయిస్తున్నారు. రైట్? ఇదే భాగవతాన్ని యమధర్మరాజు గారు నేర్చుకుని పితృలోకంలో నేర్పిస్తున్నారు. ఎస్ ప్రభు. ఇదే భాగవతాన్ని మన వ్యాసదేవుల వారు నేర్చుకుని మనకి నేర్పిస్తున్నారు ఇక్కడ. కాబట్టి బలరామదేవుల వారి మూలంగానే భగవత్తత్వం తెలుస్తోంది కనుక ఆయన ఆది గురువు. హరే కృష్ణ ప్రభు. భౌతిక ప్రపంచంలో మొదటిసారిగా బలరాముల వారి ఆదిశేషుడుగా అనంతశేషుడుగా భగవంతుని యొక్క భాగవతాన్ని సనత్ కుమారుల వారికి బోధించారు కాబట్టి ఆది గురువుగా ప్రథమ స్థానం. ఆది గురువు. అందుకే అక్కడ భౌతికంగానే కాదు, ఆధ్యాత్మికంగా వైకుంఠంలో దర్శనం చేసుకున్న తర్వాత కూడా అదే చేశారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ వింటూనే ఉంటారు స్వామివారి దగ్గర. ఇది నిత్యలీల. ఎందుకు? స్వామివారికి అతి దగ్గరగా ఉండి వారిని గమనిస్తున్నటువంటి వారు వీరే కదా, ఆదిశేషుడే కదా. అంటే ఆదిశేషుడుగా స్వామివారిని గమనించేది ఈ ఒక స్థితిలో అయితే గోలోక ధామంలో ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు ఆదిశేషుడుగా? వైకుంఠ లోకంలో ఇక్కడ ఆదిశేషుడిగా అనంత శిరస్సులతో సంకీర్తనం చేస్తున్నారు కదా. గోలోక ధామానికి వెళదాం. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అంటే స్వామివారిని సంస్తుతి చేస్తున్నందువల్ల ఆయన అనుభూతి పెరుగుతోంది క్షణక్షణం. అవునా కదా? స్వామివారి సేవ చేస్తున్న కొద్దీ అనుభూతి పెరుగుతూనే ఉంటాయి. ఆయన గురించి అనుభూతి దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంటుంది శ్రద్ధగా వారి సేవ చేస్తే. అవునా? ఆదిశేషుల వారి స్వరూపంలో వారు చేస్తున్నటువంటి సేవ వలన వారి అనుభూతి నిత్యం పెరుగుతూనే ఉంది గనక అదే భాగవత రూపంలో నేర్పిస్తున్నారు అనంతంగా. అనంతశేషుడు అనంత కీర్తన అలా చేస్తున్నారు.
ఎస్ ప్రభు. హరే కృష్ణ. ప్రభు చూస్తున్నారా? దీనికి కారణం ఏమిటి? అనంత శిరస్సులతో అనంత కీర్తన చేస్తున్నటువంటి ఆయనకి గోలోకధామంలో ఉండి అక్కడ రాధాశ్యామ సుందరుల యొక్క అద్భుత లీలలు చూస్తున్నారు గనక వాటి అంతర్గత భావాలు కూడా వీరికి ఇంకా 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 తెలుస్తున్నాయి, అవగతం అవుతున్నాయి. చూస్తున్నారా? సో అంటే ఏమిటనమాట? ఆది గురువు కదా. గురువేమిటి? ఆచార్యుడు. ఆచరతి ప్రబోధతి. అవునా? వాటిని మననం చేసుకొని ఆ మనన ఆధ్యాత్మిక బలంతో ఆ శ్యామసుందర లీలానందాన్ని పొంది దానిని 10 మందికి ప్రబోధం చేసేటువంటి బలదేవుడయ్యాడు ఆయన. ఆ ప్రబోధంతో ఆధ్యాత్మిక బలాన్ని అభివృద్ధి చేసేటువంటి బలదేవుడు ఈ బలరాముడు. ఆయనే ఆది గురువు. చూస్తున్నారా ఎలాగా ఆధ్యాత్మికంలో భౌతికంలో రెండిట్లో సైమల్టేనియస్ జరుగుతున్నాయో? ఇవి డిస్కనెక్టెడ్ కాదు. మనకి ఇది డిస్కనెక్టెడ్ ఎందుకంటే మనకి ఇక్కడ పని చేస్తే ఇంకొక చోట చేయలేము, ఇంకొకటి చోట చేస్తే ఇక్కడ చేయలేము. రైట్? ఆదిశేషుడికి మూలం బలరామదేవుల వారు. అవునా? ఆదిశేషుల వారు బలరామదేవుల వారి అంశ. రైట్? మూలం చేస్తున్నటువంటి కార్యమే అంశ కూడా చేస్తుందనేది సామాన్యమైన తత్వం. అవునా కాదా? అక్కడ వారు రమిస్తూ ఉంటే ఇక్కడ రమణం ఉంటుంది, అక్కడ వారు శ్రమిస్తూ ఉంటే ఇక్కడ శ్రమ ఉంటుంది, అక్కడ వింటూ ఉంటే శ్రవణం ఉంటే ఇక్కడ శ్రవణం ఉంటుంది. చూస్తున్నారా? అది ఈ బలరామతత్వంలో ఉన్నటువంటి గొప్పతనం. ఆధ్యాత్మిక భౌతికాలను రెండింటినీ కూడా చక్కగా దివ్యం చేయగలిగినటువంటి ఏకైక కారుణ్య గురుతత్వం ఆ ఆది గురుతత్వం బలరామతత్వం. జీవాత్మకి కృష్ణ భక్తి బల వరదం అయినటువంటి దేవతత్వం బలదేవతత్వం. ఆ కృష్ణ భక్తి భావనామృతంతో ఈ జన్మమృత్యు జరావ్యాధి అనేటువంటి సంసార చక్ర విమోచనం కలిగించేటువంటి జీవన్ముక్త వరప్రసాద తత్వం ఆ బలభద్రతత్వం. హరే కృష్ణ ప్రభు. చూస్తున్నారా? ఇందాక బలరాముల వారి గురించి, బలదేవుల వారి గురించి, బలభద్రుల వారి గురించి చర్చించాను. చూసారా? ఆ వాటి యొక్క సారాంశం ఇప్పుడు చూస్తున్నారా? ఇంకా గొప్ప బలదేవుల వారి గురించి, బలరామ పూర్ణిమ గురించి ఈ కొన్ని వైష్ణవ సాంప్రదాయాలనే చేస్తారని మిగతా బయట ఎక్కడ కూడా ప్రాచుర్యం లేకపోవడానికి దానికి అంటే ఎందుకని ప్రభు అలాగా? ప్రభు ఏం జరిగిందంటే మీరు చూశారంటే అందరినీ చారిత్రకంగా చూశారంటే మెల్లిమెల్లిగా తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది కదా. ఎంతవరకు తీసుకొచ్చారు? విష్ణు తత్వం గురించి తెలుసుకునేంత వరకు తీసుకొచ్చి దశావతారాల వరకు నేర్పించారు. అవునా? ఆ దశావతారాలలో శ్రీకృష్ణుల వారిని కూడా ఒక అవతారం అని సంపూర్ణ భగవంతుడు అన్నా. అవునా? ఇంకా ఆ తర్వాత దాన్ని మార్చాలంటే అది చాలా బలంగా ప్రచారం అయిపోయింది. దానిని కాదని ఈ సంపూర్ణ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇప్పుడు నలుగురితో పాటు నారాయణ చర్చే భగవాన్ బనే భూ. భగవాన్ దాస్ అని ఒక రాజుగారి దగ్గర ఒక విదూషకుడు ఉండేవాడు. ఆయన మంత్రిగా కూడా పనిచేసేవాడు. రూపాల్ గారి ఎగ్జాంపుల్ చెప్తారు.
కానీ అతను రాజుగారికి క్లోజ్ అయిపోతున్నాడని మిగిలిన మంత్రులందరికీ మంట పుడుతుంది. మంట పుట్టి ఏం చేస్తారు, భగవాన్ దాస్ రాకుండా ఆపేసి అతను చనిపోయాడనే మాట ప్రచారంలోకి తీసుకొస్తారు. మహారాజు గారు ఏమంటారు, అతని భార్యా పిల్లలకి ఇబ్బంది లేనంతగా మీరు ఏదైనా అరేంజ్మెంట్ చేయండి అంటే చేసేస్తున్నాం అని చెప్పేస్తారు. రైట్, సరే వీడు ఇలాగా నన్ను చూడనివ్వట్లేదు మహారాజు గారు అని చెప్పి ఒకరోజు మహారాజు గారు తన రాజ్యంలో యాత్రకు వెడుతూ ఉంటారు, అంతా సందర్శించాలని. ఈ భగవాన్ దాస్ ఏం చేస్తాడు, చెట్టెక్కుతాడు. చెట్టెక్కి మహారాజు గారు అటెన్షన్ చేయాలని చేతులు ఊపుతూ ఉంటారు. చేతులు ఊపుతూ ఉంటే మహారాజు గారు అంటారు, అయ్యో అదిగో భగవాన్ దాస్ అక్కడ ఉన్నాడు చూడండి అని. అంటే మీకు కూడా కనబడుతున్నారా, అది భగవాన్ దాస్ కాదు, భూతం భూతం, అతను భూతం, ఆ చెట్టెక్కింది మహారాజా పట్టించుకోవద్దంట. దస్ చర్చే భగవాన్ బనే భూత్, 10 మంది చర్చిస్తే భగవంతుడు కూడా భూతం అయిపోతాడు అన్నట్టు. ఇది బలీయంగా విడిపోయింది గనక ఇప్పుడు దీన్ని మార్చడం కష్టం. అందుకని మీరు చూసారంటే జయదేవ్ గోస్వామి తన అష్టపది రూపంలో చేశారు. హరే కృష్ణ. ఆ జయదేవుల వారి అష్టపది ఉంది కదా, ప్రళయ పయధి జలే, దశావతార స్తోత్రం. దాంట్లో చూశారంటే హలహతి భీతి విడయసి జమునాభం కేశవధూత హలధర రూప, చలయసి విక్రమణే అహహా శృతి జాతం హలయతి భీతి మిడిత యమునాభం కేశవధూత హలధర రూప జయ జగదీశ హరే అని. ఆఖరణ ఆయన ఏమంటారు, వేదాను ఉద్ధరతే భూగోళముపతే దైత్యం దారయతే బలిం చరయతే క్షాత్రక్షయం కుర్వతే పౌలశ్యం వహతే ఫలం చరయతే కారుణ్యమాతన్వతే దశాకృతి కృతే కృష్ణాయ తుభ్యం నమః. అలాగా ఈ ఆచార్యులు మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ తీసుకెడుతున్నారు ప్రభు. వెడుతూ ఉంటే ఈ విష్ణుతత్వాన్ని కూడా యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఉన్నారు కదా, రైట్? శివతత్వాన్ని యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఉన్నారు. నాస్తికులు అక్కర్లేదు, కొంతమంది పంచభూతాలే దేవుడని మొదలెట్టుతున్నారు ఈ మధ్య కాలంలో. ఇప్పుడు పంచభూతాలు, ఈశ్వరుల వారు పంచముఖాలు, ఆ పంచముఖాలు అయినటువంటి ఉంటే స్వామి పోనీ ఈశ్వరుల వారిలో కూడా ముఖాన్ని మాత్రం యాక్సెప్ట్ చేస్తాం, మిగిలినవన్నీ వదిలేస్తాం ఉంటున్నారు. ఆ ప్రకృతి పార్వతీదేవి ఆవిడ తొడల మీద కూర్చున్నారనే విషయాన్ని కూడా మర్చిపోవడానికి సిద్ధంగా తయారైనటువంటి మూర్ఖత్వం ఏర్పడింది ఇప్పట్లో. యహ శాస్త్ర విధిం రుత్సృజ్య వర్తతే కామకారతాః న సుఖం న శుభం న శాంతిం న పరాంగతిం. అయ్యా, ఈ పంచభూతాల ద్వారా ఈ శరీరం ఏర్పడి దానివల్ల దుఃఖం కలుగుతోంది కానీ సుఖం ఎక్కడుందండి? నిన్న రాత్రి హైదరాబాద్లో విపరీతమైన వర్షం కురిసింది. ఈరోజు ఉదయం ఎండ మండిపోతోంది. బయటికి వెడితే దొరలు పడతాయి. ఈ పంచభూతాత్మకమైన శరీరం భగవతత్వం ఎలా అయింది చెప్పండి? కానీ దాన్ని కూడా అనుకొని ఆ పంచభూతాలే భగవంతుడు అనేటువంటి భ్రమలో శాస్త్రానికి విరుద్ధంగా వాళ్ళ స్వంత కవిత్వంతో జీవితాన్ని గడుపుతున్నారు చూసారా? అలాంటి వాళ్ళు ఈ రోజు కాదు ఏ రోజు ఉంటారు ప్రభు. కాబట్టి మెల్లిమెల్లిగా అర్థం చేసుకుంటూ పడతారు కానీ అందరూ ఒక్కసారి అర్థం చేసుకోరు. వ్యతిరేకంగా ఉండే వాళ్ళు ఎప్పుడు ఉంటూ ఉంటారు మీరు అన్నట్టుగా ప్రభు. కానీ భక్తి మార్గంలో ఉన్నటువంటి వారికి కూడా ఇది ఎక్కువ ప్రాచుర్యంలోకి లేదు కదా అనేది. ప్రాచుర్యంలోకి రాకపోవడానికి కారణం అదే. ఒకటి అలవాటు అయిన తర్వాత దాన్నే పట్టుకుని వేటాడతాం కదా, అది. ప్రభుత్వ వల్ల ఇప్పుడు ఇస్కాన్ ద్వారా మాత్రమే తెలుస్తుంది, బయట ఎక్కడ కూడా ఈ సెలబ్రేషన్ కూడా ఉండదు. కొందరు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు మిగిలిన సాంప్రదాయాలు కూడా ఆచరిస్తున్నారు కానీ ప్రచారంలోకి ప్రభుపాదుల వారి ద్వారా వచ్చింది. ఎస్ ప్రభు. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ప్రభు? మాతాజీ హరే కృష్ణ. ఓకే, అయితే
ఈరోజు అధ్యయనాన్ని ఇక్కడ ఆపుదాం ప్రభు మాతాజీ. శ్రీల ప్రభుపాదికి జయ. గౌరవ సీతానాథ ప్రేమానంది. హరి 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 హరే కృష్ణ ప్రభు. ఎస్ మాతాజీ చెప్పండి. ప్రభుజీ గ్రూప్ లో యాడ్ చేస్తారా ప్రభు? నా నంబర్ గ్రూప్ లో లేనట్టు. లేదా రామకృష్ణ ప్రభు, నా దగ్గర మాతాజీ నంబర్ మిస్ అయింది. నేను యాడ్ చేస్తాను ప్రభు. శ్యాము ప్రభు మీరు చేసేయండి ప్రభు. నేను చేశాను. మర్చిపోయినప్పుడు నేను ఇంతకుముందు మీకు ఒకసారి పింక్ చేశాను, నెంబర్ పెడుతూ యాడ్ చేశారు. కానీ నేను ఏమనుకోను ప్రభు, నేను జనరలీ మాతాజీ నెంబర్లు స్టోర్ చేసుకోను ప్రభు. అది ఒక పద్ధతిగా పెట్టుకున్నాను. మరోలా అనుకోవద్దు. మంచి విషయం తెలుసు ఫ్యూచర్ లో. ఓ చిన్న పద్ధతి, ఎందుకంటే ఇలాంటి వాటిలో భ్రమలో పడినటువంటి భక్తుల్ని చూశాను. నేను దాని నుండి నేర్చుకున్నది ఏంటంటే దానికి దూరం జరగదు. మంచి భక్తులు అయితే మర్కట బుద్ధి భావం కలిగినటువంటి వాడిని నేను. కోతి బుద్ధి నాకు ఎక్కువ, అందుకని అతి జాగ్రత్తగా ఉండాలనేది నా నిర్ణయం. జాగ్రత్తగా ఉండడం ఎలా ఉండాలని మాకు నేర్పిస్తుంది అనిపిస్తుంది. ఆ జాగ్రత్త ఉండకపోతే ప్రమాదం. అందుకని థ్యాంక్స్ ప్రభు. హరే మాతాజీ క్షమించండి, ఆయన శ్యాము ప్రభు యాడ్ చేసేస్తారు. అయ్యో సార్, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే ప్రభు, అయితే ఇక్కడ ఈ అధ్యయనం ఆపుదాం. శ్రీల ప్రభుపాదికి జయ. గౌరవ సీతానాథ ప్రేమానంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. హరే కృష్ణ.